శ్రీగరభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ 21/12/2023 గురువారం నవమి. స్వస్తిశ్రీ చాంద్రమానేన శోభకృతం నామ సంవత్సరం మార్గశీర్ష మాసం దక్షిణాయనం హేమంత ఋతువు నవమి గురువారం. నవమి ఉదయం 11:36 వరకు కలదు. రేవతి నక్షత్రం రాత్రి 12:16 వరకు కలదు. అమృత గడియలు రాత్రి 10 గంటల నుంచి 11:30 వరకు కలదు. ఉదయం దుర్ముహూర్తం 10:07 నుంచి 10:51 వరకు. మరి ఒక దుర్ముహూర్తం 2:30 నుంచి 3:14 వరకు కలదు. ద్వాదశ రాశుల విషయంకి వస్తే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యమైన గమనిక, ఎవరికైనా ఎటువంటి రుగ్మతలు, కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు, బారసాలు, పిల్లాడ పుట్టిన నక్షత్రాలు తెలుసుకోవాలన్నా, అలాగనే వివాహాది పొంతనలు తెలుసుకోవాలన్నా, నక్షత్ర బలం తెలుసుకోవాలన్నా ఉచితంగా తెలియజేయగలం. ఆ సమస్యలకు పరిష్కారం కూడా తెలియజేయగలం. అలాగనే మీ వివాహాది శుభకార్యాలు ఏదైనా ఉంటే పురోహితుల గురించి సంప్రదించగలం. క్రింది నెంబర్కి వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ద్వాదశ రాశి విషయంకి వస్తే మేషరాశి అశ్వని నక్షత్రం సంపత్తారాయుక్తం, ధనమూలకంగా లాభాల పట్ల పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. వీరు ఈరోజు పట్టినదల్లా బంగారం అని కూడా తెలియజేయవచ్చు. భరణి నక్షత్రం వారికి కాస్త రుగ్మతలు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబాల్లోని ఏదైనా జాయింట్ వ్యాపారంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుకనే వీరు రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. కృతికా నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం, క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు సేకరణ కూడా జరిగే అవకాశం ఎంతైనా ఉంది. వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం, క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులని సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. రోహిణి నక్షత్రం వారికి కాస్త ఇబ్బందులు ఉంటాయి. అది ఏమిటంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఉంది. ఆహారం తీసుకునే విధానం కూడా సకాలంలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఏదైనా వైష్ణవ దేవాలయం సందర్శిస్తే క్షేమదాయకంగా ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి సాధనతారాయకం, శ్రమపడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది. మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి సాధనతారాయకం, శ్రమపడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా ఉంది. ఆరుద్ర నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా యోగ్యదాయకం. పునరుసు నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రుడు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు. అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువ శాతం కలవు. కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రుడు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. ఉద్యోగస్తులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. పుష్యమి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. గృహమందు ఏదైనా సరే ఆనందంతో వెల్లివిరిసే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. ఆశ్లేష నక్షత్రం వారికి జన్మతారాయత్వం, కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే, అలాగే ఆదిత్య హృదయం చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులని సజావుగా సాగుతాయి. సింహరాశి మకా నక్షత్రం వారికి సంపత్తారాయత్వం, ధనమూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. పుబ్బా నక్షత్రం వారికి కాస్త అటు ఇటుగా ఉంటుంది. కుటుంబంలో చిక్కులు చికాకులు ఉంటాయి. బంధువుల దగ్గర కానీ గొడవలు వచ్చే అవకాశం ఉంది.
కనుకనే వీరు లలిత సహస్ర పారాయణం చేసుకుని కనకదార స్తోత్రం చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది, అన్ని విధాల మంచి జరుగుతుంది. ఉత్తరా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది, అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి, బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కన్యారాశి ఉత్తరా నక్షత్రం క్షేమంగా ఉంటుంది, లాభంగా ఉంటుంది, బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. వీరి ఇంట ఏదైనా సరే శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది, నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశం కూడా కలదు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యరీత్యా వీళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది, అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, అలాగే వాహనాలు నడిపేటప్పుడు శ్రద్ధగా ఉండడం కూడా ఎంతైనా అవసరం. వీరు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం శుభం కలుగుతుంది, అలా చదివితే. చిత్తా నక్షత్రం వారికి సాధారణతారాయకం, శ్రమ పడాలి, అధిక మోతాదులో శ్రమ పడితే ఫలితం తప్పక లభిస్తుంది. తులారాశి చిత్తా నక్షత్రం వారికి సాధారణతారాయకం, శ్రమ పడాలి, అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది. స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. విశాఖ నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు, అవి జయం పొందే దిశగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగస్తుల యొక్క సహకారాలు కూడా లభిస్తాయి, విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభిస్తుంది, కార్మికులకి కర్షకులకి కూడా కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చును. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు, అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు అవకాశాలు మెండుగా ఉంటాయి. అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి, బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు లాభిస్తాయి, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి జన్మతారాయత్వం, కాస్త ఊడుదొడుకులు ఉన్నప్పటికి కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగదాయకం ఉంటుంది, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా ఉత్తమం. ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి సంపత్తారాయత్వం, ధనమూలకంగా లాభాల బాటలు పడతారు, బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పూర్తి అవుతాయి. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం వారికి కాస్త మానసికమైన ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి, అనుకున్న సమయానికి ధనం అందకపోవడం, రుణాలు చేయవలసి వస్తుంది. వీరికి ఈరోజు అవి సమసిపోవాలంటే కనకదార స్తోత్రం చదువుకోవడం చాలా ఉత్తమం. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది, అనుకున్న పనులని సజావుగా సాగుతాయి, ప్రయాణాల్లోని సుఖవంతంగా ఉంటుంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది, అన్ని విధాల యోగ్యత కలుగుతుంది, చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయంగా పరిపూర్ణం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే, అలాగే వైష్ణవ దేవాలయం సందర్శిస్తే యోగదాయకంగా ఉంటుంది. ధనిష్ఠ నక్షత్రం వారికి సాధారణతారాయకం, శ్రమ పడాలి, అధిక మోతాదులో శ్రమ పడితే ఫలితం తప్పక లభిస్తుంది. కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం వారికి సాధారణతారాయకం, శ్రమ పడాలి, అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా ఉంది. శతభిష నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివాలయ దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం. అలా చేస్తే ఉత్తమ ఫలితాలు లభించే అవకాశం కూడా ఎక్కువ శాతం కలదు. పూర్వాభాద్ర నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు, అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి, విద్యార్థులకి కార్మికులకి కర్షకులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును. రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును. ముఖ్యంగా మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు, అది జయం పొందే దిశగా కూడా
ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పరమ మిత్రతారాయకం, అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులని సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పంచుకునే అవకాశం మెండుగా ఉంది. రేవతి నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులని సజావుగా సాగే ఆస్కారాలు కూడా మెండుగా ఉన్నాయి. అయితే ఈరోజు ఇలాగా తెలుసుకున్నారు. మరలా రేపు రాశి ఫలాల్లో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.